హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. మనకి ఎన్నో లక్ష్మీప్రదమైన వస్తువులు చెప్తూ ఉంటారు. అందులో సాన కూడా ఒకటి. మన వాళ్ళు లక్ష్మీప్రదం అని చెప్పి వివిధ రకాలుగా ఇది వాడుతూ ఉంటారు. కొంతమంది గంధం అరగదీయటానికి వాడుతూ ఉంటారు, కొంతమంది పెళ్ళిళ్ళలో వాడతారు, అండ్ పూజలో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈ విషయము మా నేబర్ ఆంటీ ఒక ఆవిడ ఉంటారు, ఆవిడ షేర్ చేశారు. అసలు ఈ సాన్ అనేది పూజలో ఎందుకు పెడతారు దాని గురించి వాళ్ళు చెప్దాం అనుకుంటున్నా. ప్రత్యేకమైన పూజలు అలాంటివి చేయాల్సిన అవసరమే లేదండి. ఇక్కడ చూపించిన విధంగా పసుపు రాసి బొట్లు పెట్టేసి పూజా మందిరంలో అలా పర్మనెంట్గా ఉంచేయచ్చు. కొంతమంది కుబేర కుంచం అని చెప్పి, లేకపోతే అన్నపూర్ణమ్మ దేవిని బియ్యంలో పోసి పెడుతూ ఉంటారు కదా, అలానే ఈ సానా గంధం చెక్క కూడా లక్ష్మీ స్వరూపంగా పెట్టుకుంటూ ఉంటారు. ఇది ఎందుకు పెడతారనేది నేను తప్పకుండా ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఒకవేళ రెగ్యులర్గా పెట్టడం అంత ఇంట్రెస్ట్ లేదు, వద్దులే ప్లేస్ సరిపోవటం లేదు అలా అనుకునేవారైతే ఓన్లీ ఫ్రైడేస్ చక్కగా దాన్ని కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టుకొని అలంకరించి పువ్వులతోటి, అక్షతలతో కానీ లేకపోతే పువ్వులతో కానీ కుంకుమతో కానీ అది కొంచెం కొంచెం అలా వేస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్న చాలా మంచిదన్నమాట. అసలు ఎందుకు చేస్తారు ఇది అనేది ఇప్పుడు చెప్తాను. ఇక్కడ కనిపిస్తున్న దీపాలు మాత్రము 16 శుక్రవారాలు కామాక్షి విలకు పూజ చేస్తున్నాను కదా, దానికి సంబంధించినవండి. 11వ వారం చేసుకుంటున్నా. దీని గురించి డీటెయిల్ వీడియో అయితే నేను ఆల్రెడీ ఒకటి పోస్ట్ చేశాను, లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. అసలు మనం ఈ సాన పూజ ఎందుకు చేయాలి అని. మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉండేవారు. ఆంటీ అమ్మ వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటారనమాట. వాళ్ళు బ్రాహ్మిన్స్. సో రకరకాలుగా ఇలా పూజలు చేసుకోండి, ఇట్లా మంచిది అలా చెప్తూ ఉంటారు కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా మనకి ఐడియాస్ ఇస్తూ ఉంటారనమాట, మనం ఏదన్నా అనుకున్నది జరగడానికి అని, మన మంచి కోరే వాళ్ళైతే. అలా ఆ ఆంటీ చెప్పటం వలన అమ్మ వాళ్ళు సాన పెట్టుకొని పూజ చేశారు. అసలు ఎందుకు చేయాలి, వాళ్ళ కోరిక ఏంటి అంటే ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి. అప్పుడు మేమందరం కూడా ఒక పెద్ద పెంకుటింట్లో ఉండేవాళ్ళమండి. 13 మంది జాయింట్ ఫ్యామిలీగా కలిసి ఉండేవాళ్ళము. ఎంత బాగుండేవో అసలు ఆ రోజులైతే, మా చిన్నప్పుడు అనమాట. కాకపోతే అన్నయ్య వాళ్ళు పెద్ద అయ్యేటప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి, ఇల్లు సరిపోదు, ఇదంతా ఉంటుంది కదా. అండ్ మనకి ఏంటంటే బాగున్నప్పుడు నెక్స్ట్ ఇంకొంచెం అప్గ్రేడ్ చేసుకుందాము, ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది అనే కోరికలు కూడా మనిషి అన్న తర్వాత సహజంగా ఉంటాయి. ఎంత సంపాదన ఉన్నా, ఎన్ని వనరులు ఉన్నా సరే మనం చేసుకోగలము అని చెప్పి అనుకుంటాం, కానీ అమ్మవారి అనుగ్రహం లేనిదే మనం అడుగు కూడా ముందు వేయలేమన్నమాట. సో వాటికి చిన్న చిన్న పరిహారాలు అలా ఉంటాయి కదా. ఆ తర్వాత ఆంటీ వాళ్ళతోటి ఇట్లా ఒకసారి అమ్మ వాళ్ళు చెప్పారంటే, ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం కానీ అసలు కట్టుకోలేకపోతున్నామండి, ఎందుకో ముందుకు వెళ్ళట్లేదు ఆ ఆలోచన అని చెప్పి అన్నారట. ఆ తర్వాత ఆంటీ ఇలా సజెస్ట్ చేశారు, సాన పెట్టుకొని పూజ చేయండి, చాలా మంచిది, మీరు వెంటనే ఇల్లు కట్టుకుంటారు, ఆ కోరిక తీరుతుంది అని. ఇప్పుడు సానకి ఇంటికి మనం ఏదో లింక్ ఉంది, అదే సాన పెట్టేసుకుంటే ఇల్లు కట్టేసుకుంటారా అని అనుకుంటారు. అలా కాదండి. అది పెట్టుకొని పూజ చేయటం వలన మనకి లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది, అమ్మవారి అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి మనము నమ్మి చేయాలి ఏది చేసినా సరే. నెక్స్ట్ ఎలా చేయాలి, ప్రసాదాలు పెట్టాలా, ఇవన్నీ చేయాలా అంటే ప్రత్యేకంగా చేసుకున్నప్పుడు ఏదో ఒక నైవేద్యం అయితే ఎక్కడైనా సరే పెట్టాలండి, ఎటువంటి పూజకైనా. అదే మనం నిత్య దీపారాధనలో కొన్ని పెట్టేసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్లో కుబేర కుంచమని చాలామంది పెడుతూ ఉన్నారనమాట. అది రెగ్యులర్గా మారుస్తూ ఉంటారు కదా, లోపల బియ్యము అట్లా ఏదైతే మీరు వేశారో. సో దీనికి కూడా అంతేనండి. మనం ఎప్పుడైతే పూజా మందిరం క్లీన్ చేసుకుంటామో అప్పుడు కడిగేసి పసుపు రాసి కొంచెం గంధము కుంకుమ ఇవన్నీ పెట్టుకుంటే సరిపోతుంది. ప్రతిరోజు కూడా ఒక పువ్వు అది పెట్టేస్తూ ఉంటాను. అండ్ లక్ష్మీదేవి కాబట్టి సాన అంటే అందుకని లక్ష్మీదేవి అండ్ వెంకటేశ్వర స్వామివి చిన్న చిన్న బొమ్మలు పెడతా. నాకు నా చిన్న వినాయకుడి బొమ్మ ఏంటంటే ఒకసారి కాణిపాకం వెళ్ళినప్పుడు తీసుకున్నాను. లక్ష్మీదేవి వినాయకుడు ఎప్పుడు కూడా పక్కపక్కన పెడుతూ ఉంటారు, ఎందుకంటే లక్ష్మీదేవి వెళ్ళకుండా వినాయకుడు చేయి పట్టుకొని కూర్చుంటాడంట. ఇది ఒకసారి అమ్మ చెప్పింది నాకు. అండ్ చాలామంది అలాగే అంటూ ఉంటారు, లక్ష్మీదేవి వినాయకుడిని పక్కన పెట్టాలి అని చెప్పి. సో దాని బిహైండ్ ఏంటి కారణం అనేది నాకు తెలియదండి. జస్ట్ ఊరికే ఇంతవరకు షేర్ చేస్తున్నాను.
కొంతమంది పెద్ద పెద్ద గంధం చెక్కలు పెద్ద సానా ఉంటుంది కదా, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇది మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చా అనే క్వశ్చన్ వస్తుంది. కావాలంటే మీరు రీయూజ్ చేసుకోండి, ఎందుకంటే డైరెక్ట్గా మనం గంధం చెక్కని శరీరం మీద తగిలించడం అలా ఏముండదు. జస్ట్ వేలుతో తీసి గంధం యూజ్ చేసుకుంటాం కదా, మళ్ళీ తర్వాత నార్మల్గా కడిగేసి పూజలో పెట్టుకోవచ్చు. అమ్మ వాళ్ళు పెద్ద సానని ఇంతకుముందు అలాగే చేశారు. ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే దీన్ని వాడకుండా అట్లాగే పర్మనెంట్గా ఈ సెట్ని నేను పూజా మందిరంలో పెట్టేసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది గౌరీదేవి సెట్ అని చెప్పేసి చిన్న చిన్న రోలు, రోకలి, తిరగలి ఇలా పెట్టుకుంటున్నారు కదా, ఇది కూడా అట్లాగేనండి. అన్ని గౌరీ స్వరూపాలు లక్ష్మీ స్వరూపాలుగా భావిస్తాం కాబట్టి మన మనసుకి ఏది నచ్చితే అది పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. పూజలు కొంతమంది ఎన్ని చేసినా ఫలించవు, ఎందుకు ఇది అని అంటారు కదా. మన కర్మలు కరిగే వరకు కూడా మనం అనుకున్నది జరగదండి. నేను ఇన్ని చేసినా సరే నేను అనుకున్నవైతే చాలా హర్డల్స్ ఫేస్ చేస్తూనే ఉంటాను. ఎంత అమ్మవారిని నమ్ముకున్నా సరే, ఎన్ని చేసినా సరే నా కర్మలను అనుభవిస్తూనే ఒక పక్కన నా పనులు అనేవి స్లోగా జరుగుతూ ఉంటాయన్నమాట. ఎవరికి కూడా ఊరికే ఇలా దీపం పెట్టగానే రిజల్ట్ అయితే రాదండి. వచ్చింది అని అంటే వాళ్ళ కర్మలు కరిగిపోయాయి అని అర్థము. కర్మలు కరిగిపోవటం అంటే ఆ టైం వరకే, అది తర్వాత ఇంకేవో ఉంటాయి కదా బ్యాలెన్స్ మనం తీర్చుకోవాల్సినవి, మళ్ళీ కొత్తగా ఇంకొక ప్రాబ్లం రావచ్చు. సో అందుకని చెప్పి దేనికి కూడా వెనకాడకుండా, భయపడకుండా మన ఇష్టదైవాన్ని నమ్ముకుంటూ ముందుకెళ్తే మన అన్ని పనులు కూడా చాలా చక్కగా జరుగుతాయి. అందరికీ మంచి జరగాలని చెప్పి ఏదైనా సరే షేర్ చేయాలి అని అనుకుంటామండి మోస్ట్ ఆఫ్ అస్. ఇల్లు అనేది ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్ కదండి లైఫ్లో, అందుకే ఎవరికన్నా హెల్ప్ఫుల్గా ఉంటుందేమోనని చెప్పి ఈ వీడియో షేర్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.